టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అని అనను. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అటు చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి తల్లిని, నందమూరి తారక రామారావు గారి కూతుర్ని అవమానించినటువంటి వ్యక్తి ఎవరు మనందరికీ తెలుసు. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు. ఆయన సినిమా నిర్మాతగా లేదా ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిగా, సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి. కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఏం చేశారో, ఏం మార్చారో, ఏం జరిగిందో తెలీదు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పీకల దాకా పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అంటే కర్మ ఎవరిని వదలదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే తయారైంది. అంటే వంశీ గారి వ్యక్తిత్వం గురించి నేనైతే మాట్లాడిన కానీ ముఖ్యంగా ఆయన చేసేటువంటి మాటలు, ఆయన ప్రవర్తించేటువంటి తీరు, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగానే మారాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టారు, కిడ్నాపింగ్ కేసు ఒకటి పెట్టారు. దానికి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ కేసులో కూడా ఆయనకి రీసెంట్గా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఆయన బయట మాత్రం కనిపించట్లేదు. ఏంటి అసలు ఆయన బయట వస్తాడన్నారు కదా, ఆయన చూస్తే మొత్తం అంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్లామరస్ పర్సన్ అని చెప్పి పొగిడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన సోదరుడు అని చెప్పుకుంటారు. ఆయన వల్లభనేని వంశీ గారిని అందగాడు అని చెప్పి, ఆ అందం చూసే జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి నచ్చక ఆయన్ని బయటికి గింటేశారు, ఆయన మీద ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. మరి అదే ఈ దెబ్బకి చూసుకుంటే, అరెస్ట్ దెబ్బకి ఆయనకు ఉన్నటువంటి గ్లామర్ మొత్తం పోయింది. మొత్తం అంతా కూడా డీగ్లామర్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన సినిమాలు తీయట్లేదు, దాంట్లో హీరోగా కూడా పనిచేయట్లేదులే. కానీ ఆ గ్లామర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే రాజకీయాల్లో గ్లామర్ చూసేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అసలు ముఖ్యంగా చెప్పాలంటే. సో అక్కడ అది విషయం పక్కన పెడితే, సరే మరి వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన బయటికి రావాలి కదా, ఎందుకు రాలా? బెయిల్ ఇచ్చేశారు కదా.